సూపర్ ఉంది. ఎన్టీఆర్ తర్వాత ఏ మూవీ అయినా కాలు చేసుకొని ఎన్టీఆర్ తర్వాత ఏ మూవీ అయినా ఏ సినిమా అయినా సూపర్ ఉంది. మూవీ అయితే సూపర్ ఉంది. మా అన్ననే సముద్రం ఉంటుంది ఆయన దగ్గర యాక్టింగ్, అందులో వాడుకుంది కొంచెం రవ్వంతగా థియేటర్ బ్లాస్ట్ అయిపోయింది. సినిమా మాత్రం నెంబర్ 1 ఉంది. క్లైమాక్స్ ఎవ్వడు మిస్ అవ్వద్దు. క్లైమాక్స్ మాత్రం పిచ్చి పీక్స్, అసలు సాటిస్ఫాక్షన్ వచ్చేసింది. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్లో చూడండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవడైనా సరే స్టోరీ మాత్రం లీక్ చేయొద్దు. అందులో ప్రతి ఒక్క ట్విస్ట్ ఉంది, వచ్చి ఎంజాయ్ చేయండి అంతే. క్లైమాక్స్ పీక్స్ అర్థం చేసుకోండి. అన్నా నువ్వు ఎత్తునవే చూడనా, నేను చూడనా, నువ్వు చూడ, 2 కలర్ ఎత్తుతున్నా. సినిమా మటుకి బ్లాక్ బాస్టర్. అన్నయ్య యాక్టింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇలా కాల్ రేసుకుని ఉంచుతారు అంతే. అది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, కానీ అన్నయ్య కూడా బాగా యాక్ట్ చేశాడు. ఎన్టీఆర్ అన్నయ్య సూపర్ హిట్ సినిమా. ఈ ఆగస్ట్ 15కి బంపర్ హిట్ సినిమా. ఈ వారంలో 1000 కోట్లు పక్కా కలెక్షన్ సినిమా ఇది. అది ఎక్కడ ఎవరు యాక్టింగ్ చింపేశారు. అది సో ఎన్టీఆర్కి అయితే గ్రాండ్ ఎంట్రీ దొరికింది. బాలీవుడ్కి అయితే నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేశాడు. అండ్ ఫస్ట్ హాఫ్ వరకు మొత్తం యాక్షన్ బాక్స్ నడిపించినా సరే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ డ్రామా అయితే మెయింటైన్ చేస్తారు. దాని వరకు చాలా బాగుంది. కాకపోతే ఒకటి ఏంటంటే కంప్లీట్గా వీళ్ళు ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యాక్షన్ బాక్స్ మీద డిపెండ్ అనిపించింది తప్ప స్టోరీ వైజ్గా పెద్ద రెగ్యులర్ కమర్షియల్ సినిమా, రెగ్యులర్గా స్పై మూవీ ఎలా ఉంటుంది అలానే ఉంది తప్ప పెద్ద గొప్పగా ట్విస్ట్లు అయితే ఏం లేవు. ఓన్లీ 1 ట్విస్ట్ ఉంది. అది వరకు ఇంటర్నల్ అయిపోయింది. కానీ సెకండ్ హాఫ్ కొంచెం ఇంకేదైనా ట్విస్టులు టర్నల్ పెట్టుకుంటే బాగుంది అనిపించింది. మనం ఏదైతే వైఆర్ఎఫ్ నుంచి క్లైమాక్స్ వచ్చేసరికి ఒక క్యామెరాస్ ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ క్యామెరాస్ అయితే ఏం లేవు. దాని వరకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అండ్ ఓవరాల్గా అయితే చాలా సీన్లో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ అయితే డామినేట్ చేశాడు. అదైతే నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేశాడు. మూవీ అయితే 4 out of 5 రేటింగ్ ఇవ్వచ్చు. మూవీ అయితే చాలా బాగుంది. మూవీ అల్టిమేట్గా చాలా బాగుంది. అసలు ప్రతి ఎలివేషన్ కూడా చాలా చాలా కిరాకుండా. అసలు ఎలివేషన్ మామూలు లేవు. అసలు ఫైట్ సీన్లు ఉన్నాయి, హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి ఫైట్ సీన్లు అయితే. లేదు కానీ ఎగరేస్తున్నా. సూపర్ బ్లాక్ బస్టర్ అండి మూవీ. ఎన్టీఆర్ ఎప్పుడు కనపడినా వస్తాడండి. మా హీరోనే ఒక డామినేషన్ లాగా కనబడుతుంది. హృతిక్ రోషన్ మా హీరో ముందు ఆనలాడుతుంది. సినిమా సూపర్ అండి. ప్రొడ్యూసర్ మామూలు లేదండి, కిరాకుంది. అసలు షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్ అసలు సినిమాకి రాకండి, టాబ్లెట్ వేసుకోండి. కాదు టాలీవుడ్ కాదు, ఇది హాలీవుడ్ మూవీ. ఇది హాలీవుడ్ ఎలివేషన్ లో వచ్చిన మూవీ ఇది. అసలు ఏంటన్నా మెట్రో మీద నుంచి అసలు ఎట్లా వచ్చింది సార్ ఫైట్. అసలు అందరూ ఫ్లైఓవర్ మీద నుంచి వస్తాడు, తబక్కని మెట్రో మీద పడతాడు. అసలు ఫైటర్ జెట్ ఉంటుందన్న, ఫైటర్ జెట్ వెళ్తుంటాడన్న, ఫైటర్ జెట్ వెళ్తుంటాడు, విమానం మీద పడతాడు. అసలు అసలు మామూలు లేదండి. అసలు మ్యూజిక్, అసలు ప్రీతం మ్యూజిక్ చిరకొడిండు. సూపర్ సూపర్ 2 కలర్ ఎగరేస్తాం. జై ఎన్టీఆర్. అన్న ఎంట్రీ నుంచి లాస్ట్ వరకు పీక్ అంతే, ఎక్కడ ఆగలేదు. ఇద్దరిని మేనేజ్ చేసిండు. మన డామినేషన్ ఎక్కువ. మనోడు బాలీవుడ్ ఎంట్రీ చాలా డామినేట్ చేశాడు. కాళ్ళ దగ్గర కూర్చోబెట్టాడు. హృతిక్ రోషన్ కాదు, ఎన్టీఆర్ చేసే డామినేషన్. లాస్ట్ లో క్లైమాక్స్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒక్కడికే క్లైమాక్స్ మాత్రం సూపర్ అసలు. సినిమా మాత్రం సూపర్ అండి. తారకన్న మాత్రం ఎరగొట్టాడు.
ఒకటే మాట, తిరుపతిలో ఉంటాడు వెంకన్న బాబు, మా గుండెల్లో ఉంటాడు తారక్ బాబు. ఇలా కాలు దగ్గర చెప్పాడు ఎన్టీఆర్. మళ్ళీ నేను చెప్తే బాగుండదు, అది చండాలంగా ఉంటుంది. ఆయన ఒక కాలు ఎగరేసి రెండో కాలు ఎప్పుడు ఎగరేస్తాడు, బ్లాక్ బస్టర్. ఇంకా మేము మాట్లాడే అవసరమే లేదు సినిమా గురించి. ఈ సినిమా చూస్తే ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు అదర్ ఫ్యాన్స్ కూడా షిట్ అయిపోతారు. ఎందుకంటే అలా ఉంది మూవీ. ఇప్పుడు దాకా ఎన్టీఆర్కి ఎలా చూపించాలో టాలీవుడ్లో అలా చూపించారు, హృతిక్ రోషన్ బాలీవుడ్లో ఎలా చూపించాలో అలా చూపించారు. సినిమా అయితే ఓవరాల్గా హైలైట్. ఇప్పుడు ఒక్క కాలు ఎగరేసాం, ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ 2 కాళ్ళు ఎగరేయాలి. మూవీ అయితే ఇప్పటివరకు అయితే బాగానే తీసుకొచ్చారండి. ఎక్స్పెక్టేషన్గా చేయలేదు ఇంత బాగా డ్యాన్స్ వేస్తారు. ఫస్ట్ అండ్ ఫుల్ ఏంటంటే డ్యాన్స్ అయితే హైలైట్. ఎన్టీఆర్, హృతిక్ రోషన్. మూవీ కొంచెం ఓకే అలా వెళ్తూ వచ్చింది. సెకండ్ హాఫ్ చూడాలండి, బ్లాక్ బస్టర్ అంటే చూడాలండి. ఈ సెకండ్ హాఫ్ చూస్తే తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, ఎక్కడ బోరింగ్ కొట్టుకుంటే ఓకే, కాలరీలు ఎగరేసిన కొలది ఓకే. ట్విస్ట్లు వాళ్ళిద్దరు ఎంటర్టైన్ కానీ బాగా చూపించారు. సెకండ్ హాఫ్ చూస్తే తెలుస్తుంది ఏమిటంది. ఇప్పటివరకు అయితే ఓవరాల్ సాటిస్ఫాక్షన్. సెకండ్ హాఫ్ కొంచెం చూడాలి. హీరో చెప్పేటట్టుగా కాలర్ ఎగరేసేటట్టు ఉంది ఫస్ట్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ ఇప్పుడు చూసి ఇంకే ట్విస్ట్లు ఏమి ఉండేది. సూపర్ సినిమా అయితే సూపర్, చాలా బాగుంది. హాఫే ఇంటర్వ్యూ వరకు బాగుంది. సెకండ్ హాఫ్ ఎలా ఉందో చూడాలి. ఇంకా అండి సూపర్, చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇద్దరు హీరోలకి ఎవరికెవరికి తక్కువ చేయకుండా యాక్షన్ ఫిల్మ్, యాక్షన్ అయితే మాత్రం సూపర్ ఉంది. ఫైట్లు అయితే మాత్రం చాలా బాగుంది. ఏమండి నిద్రపోయాను, నైట్ పడుకోలేదు. మా వల్ల బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఏ సీన్? డ్యాన్స్ సాంగ్ బాగుంది. సీన్లు అంటే ఎలా గుర్తుంటే ఇప్పుడేగా చూసింది. అన్ని సీన్లు బాగున్నాయి. ఫైట్ బాగుంది. ఎన్టీఆర్ అంటేనే తాతనే ఎవరన్నా ఎన్టీఆర్ ఎప్పుడే కాలర్ వేసుకొని ఉండాలి. ఎన్టీఆర్ అన్న తాతనే ఎవరన్నా, ఏ హీరో అన్నా ఎన్టీఆర్ అన్న తాత, ఏ హీరో అన్నా. ఫస్ట్ హాఫ్ బీభత్సం, చరిత్ర సృష్టించబోతుంది. యాస్ట్రాస్ ఫిలిమ్స్ బ్యానర్పై వచ్చిన ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ హిట్తో వచ్చిన సినిమా ఇది. ఎన్టీఆర్ అనే యాక్షన్ అయితే వేరే లెవెల్లో ఉంది. హృతిక్ రోషన్ గారి ఎనర్జీ కూడా సేమ్ అంతే ఉంది. ఒక్కో సీన్ ఒక్కొక్క గూజ్ బంప్. థియేటర్లో ఎవరు కూడా దునియా సలాం సాంగ్ అయితే చాలా బాగుంది. ఎక్సలెంట్ సినిమా అయితే చాలా బాగుంది. వారు వన్ సైడేనండి. ఇది బాలీవుడ్ కాదు, టాలీవుడే. బాలీవుడ్ మొత్తం టాలీవుడ్ వస్తుంది ఈసారి. వీకెండ్ కలెక్షన్ మొత్తం ఫుల్ మీల్స్ 500 కోట్లు పక్కా. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ మూవీని, అంత ఎక్స్ట్రాడినరీగా ఉంది. నాట్ బాలీవుడ్ హాలీవుడ్ అసలు అన్బిలీవబుల్. ఎన్టీఆర్ యాక్టింగ్ ఇట్లా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందమ్మా. సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మేము ఆంధ్ర నుంచి వచ్చాం. భీమవరం చాలా నెంబర్ 1 సినిమా. ఒక హృతిక్ రోషన్ చూస్తే, ఒక ఎన్టీఆర్ని చూస్తే ఒక నెంబర్ 1 అండి. అసలు ఆ సినిమా చూస్తే నిజంగా ఒక ఫ్లైట్లోంచి దూకేటప్పుడు దాని గురించి మాట్లాడుకోవాలి సినిమా. అసలు నిజంగా మతిపోయింది. ఎలా ఉందండి ఫస్ట్ హాఫ్? చాలా 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 బాగుంది. ఒక అభిమానిగా కాదు, సినిమా చాలా చాలా బాగుంది. అదే ఎన్టీఆర్ ఫ్యాన్గా కాదు కానీ నిజంగా చాలా బాగుంది. సూపర్ అండి. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా చాలా బాగుంది. అసలు దాని ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ ఒక హై లెవెల్లో ఉన్నాయన్నమాట. దాని సెకండ్ హాఫ్ ఇంక దీనికి మించి ఉండబోతుందని మనం చూసి ఇంక చెప్తాము. ఇప్పుడు అది ఆయన వచ్చిన ఎంట్రన్స్ అయితే 10 నిమిషాలు అయితే ఎరగదీసిండు అనుకో. అసలు బాక్సులు బద్దలైపోయినాయి. ఇంకా సెకండ్ హాఫ్ అయితే సలాం అనే సంఘ నిజంగానే సలాం అనాలి. జై ఎన్టీఆర్. 2 కాలర్లు ఎగరేయాలి. హాలీవుడ్లోకి లేట్, ఇంకా హాలీవుడ్లోకి వస్తే మామూలుగా ఉండదు. ఎన్టీఆర్ అన్న బాగుందండి. సినిమా చాలా బాగుంది. ఇండియా ఇంట్రడక్షన్ కానీ, ఇండియా విత్ ఫస్ట్ హాఫ్ బాగుందండి. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందండి. ఇండియా డ్యాన్స్ బాగుంది. ఇండియా విత్ యాక్షన్స్ చాలా బాగున్నాయి. ట్విస్ట్గా ఉన్నాయి. ఇండియాకి చెప్పినట్టు సినిమా బాగానే ఉంటుంది.
చాలా బాగుంది ఫస్ట్ హాఫ్, డ్యాన్స్ అన్ని బాగుంది. చూడాలి ఇంకా దానికోసం వెయిటింగ్. For more videos like this, subscribe Big TV channel.